లలితా సహస్రనామాలలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామం ఒకటి ఉంది. ఈ కిరిచక్ర రథారూఢ, కిరి అంటే ఏమిటి? అది వరాహము అని అర్థం. వరాహాలు లాగేటటువంటి రథంలో ఈవిడ వారాహి దేవత అధిష్ఠించి ఉన్నది. ఈవిడని దండనాథగా అంటే తన సైన్యానికి అధ్యక్షురాలిగా లలితాదేవి నియమించుకుంది. ఇదంతా భండాసుర వధ కోసం తయారైనటువంటి సైన్యం. లలితాదేవి బుద్ధి నుంచి శ్యామలాదేవి పుడితే, లలితాదేవి అహంకారం నుంచి వారాహిదేవి పుట్టింది. కనుక వారాహి అహంకారం వల్ల పుట్టింది కనుక కోపంగా ఉగ్రంగానే ఉంటుంది. ఎందుకని? ఈవిడ సైన్యాధ్యక్షురాలు, సైన్యాన్ని నడిపించాలి, యుద్ధం చెయ్యాలి, భండాసుర సైన్యాన్ని ఓడించాలి, భండాసురుణ్ణి నిర్జించాలి. కనుక ఆవిడకి ఆ కోపం ఉగ్రం లేకపోతే అక్కడికి వెళ్ళి యుద్ధం ఏం చేస్తుంది? ముందరే శాంతంగా సాత్వికంగా ఉంటే యుద్ధం జరగదు కదా. కనుక తప్పనిసరిగా ఆవిడకి ఆ ఉగ్రం ఉండాలి, ఆ కోపం ఉండాలి. అందుకనే ఆవిడకి ఆ లలితాదేవి అహంకారంలో నుంచి పుట్టింది కనుక ఈ దేవత పూర్తిగా ఉగ్రదేవతగా ఉంటుంది. ఈవిడ ఈ వరాహాలు లాగేటటువంటి ఈ రథంలో, కిరి అంటే వరాహం అని చెప్పాను కదా, లాగే ఈ వరాహం రథంలో ఎక్కి చక్కగా దండనాథలాగా సైన్యాధ్యక్షురాలు కనుక సైన్యాన్నంతా స్త్రీ సైన్యం, భండాసురుడు పురుషుల చేతిలో చావడు కనుక మొత్తం సైన్యం అంతా స్త్రీ సైన్యమే. ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ సైన్యం అన్నమాట అది. ఆ స్త్రీ సైన్యంతోనే ఈవిడ హెడ్ ఆఫ్ ది ఆర్మీ. అక్కడ ఆవిడ దండనాథగా ఉండి ఈ ఈ దండనాథగా ఉన్నటువంటి వారాహి భండాసురుడి మీద సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళి అతనిని పూర్తిగా నిర్జించింది. ఇక్కడ ఒకడు ఈ కిరి అంటే కిరణం అని కూడా ఒక అర్థం ఉంది. ఈ కిరణమే భూమండలం అంతా కిరణాలతోనే వ్యాప్తి చెంది ఉంటుంది కదా. వరాహశక్తి అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం భూమిని తవ్వే శక్తి అని. అంటే భూమండలాన్ని ఉద్ధరించే శక్తే వరాహశక్తి. వారాహి శక్తి, వరాహశక్తి. ఇప్పుడు జీవుడు ఎప్పుడైనా మార్గం తప్పితే ఈ వరాహశక్తి అప్పటికప్పుడు తన కిరణాలతో జీవుణ్ణి బంధించి దేవుణ్ణి ఉద్ధరిస్తుంది. అంటే జీవుడు పతనం అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది ఆవిడ. ఆవిడ పూర్తిగా ఆవిడని నమ్మిన వాళ్ళని సదాశివుని ఎంతగా చేసి సదాశివుని తత్వంలో రమించేంత పై స్థితికి తీసుకుని వెళ్తుంది. అంతగా ఆవిడని నమ్మి ఆ కిరిచక్ర రథం మీద అలరారుతున్న వెలసి చక్కగా యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నటువంటి ఆ దండనాథ దేవత అయినటువంటి వారాహిదేవిని పూజించడం అనేది ఈ వారాహి నవరాత్రుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమంగా, అటువంటి వారాహిదేవి అంటే భూమండలాన్ని ఉద్ధరించే తల్లి, రాక్షసులని సంహరించే తల్లి ఉగ్ర రూపంలోనే. కనుక అటువంటి తల్లిని ఆరాధించడం అనేది ఈ వారాహి నవరాత్రుల్లో ప్రత్యేకత. అంతేకాకుండా నామాలలో మరొకటి ఉంది లలితా సహస్రనామాలలో, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని. బ్రహ్మాండ పురాణానికి ఇక్కడికి కొద్దిగా లలితా సహస్రనామానికి కొంచెం పాఠాంతరం ఉంది. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో విషంగుడు చంపినట్లు ఉంటే, లలిత సహస్రనామంలో విశుక్రుణ్ణి చంపినట్లు ఉంటుంది. వారాహి విశుక్రుణ్ణి చంపిందా, విషంగుణ్ణి చంపిందా అనేది వారాహి శ్యామల ఇద్దరు చెరొక్కడిని చంపుతారు. ఈ ఇద్దరు ఎవరు? ఈ విశుక్రుడు విషంగుడు భండాసురుడి నిర్మింపబడ్డ భండాసురుడి సోదరులు. భండాసురుడే తయారు చేసుకున్నాడు వీళ్ళిద్దరిని, విషంగుణ్ణి విశుక్రుణ్ణి. అండ్ ఈ ఇద్దరు రాక్షసులని శ్యామల వారాహి ఇద్దరు కూడా చంపేశారు. కనుక ఈవిడ విశుక్ర ప్రాణహరణ, అతని ప్రాణాన్ని హరించినటువంటి వారాహి దేవత. అసలు విశుక్రుడు అంటే ఎలాంటి వాడు? శుక్రాచార్యుడితో సమానమైనటువంటి బుద్ధిశాలి. అటువంటి వాడు తనవి వి అంటే ఏమిటి? అన్నీ కూడా విపరీతంగా వాడుకున్నాడు అనమాట. అంటే పూర్తిగా వ్యతిరేక పద్ధతులతో వాడుకోవాల్సిన విజ్ఞానాన్ని వ్యతిరేక పద్ధతులతో వాడుకోవటం వల్ల అతని ఏదైనా కూడా ప్రమాదానికే దారితీసింది, కానీ అతను చేసిన పని లోకహితానికి దారితీయలా. అటువంటి విశుక్రుణ్ణి చంపటం దేవతల విధి. ఎందుకంటే అతని వల్ల ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు. ఎప్పుడైతే అందరూ కష్టపడుతున్నారో దేవతలు ఆ సమయానికి వచ్చి అప్పటికొచ్చి వాళ్ళని నిర్జించి ఇక్కడ కష్టాల్లో ఉన్నవారిని ఒడ్డెక్కిస్తారు కదా. ఆ విధంగా వారాహి దేవత వచ్చి విశుక్రుణ్ణి చంపేసి అతనికి ముక్తి కలిగించి పూర్తిగా ఈవిడ ఇక్కడ భండాసురుని వల్ల బాధితులైనటువంటి దేవతలనందరినీ రక్షించింది. విషంగుడు అనుకుంటే ఇక్కడ విషంగుడితో కూడా, విషంగుడు అంటే ఏమిటి? అతనికి అన్నీ కూడా అన్నిట్లో కూడా దేంతో సంగం చేయాలో దాంతో సంగం చేయకుండా, అంటే దేంతో చక్కగా కలిసిమెలిసి ఉండాలో దాంతో చేయకుండా విపరీతమైన విషయాలతో సంగత్వం పెట్టుకోవటం.
మామూలుగా సత్సంగం చేయండి, దుస్సంగం వద్దు అంటారు. ఇతను అన్ని దుస్సంగమే చేస్తాడనమాట, సత్సంగం చేయడు. అటువంటి విషంగుడు అంటే విపరీతమైన విషయలోలత్వంతో అటువంటి సంగత్వం చేయటం వలన ఇతనికి విషంగుడు అనే పేరు వచ్చింది. ఈ విషంగుణ్ణి కూడా అనవసరమైనటువంటి బుద్ధిని ప్రమాదకరమైన విషయాల వైపుతో సంగత్వం కోరుకునేటటువంటి వాడిని ఈ వారాహీదేవి శ్యామలాదేవి కలిసి చంపారు. మొత్తం మీద ఈ వారాహి శ్యామల ఇద్దరూ కలిసి ఈ ఇద్దరు రాక్షసులని, ఒకడు విపరీతంగా శుక్రాచార్యుడు అంతటి వాడైనప్పటికీ విపరీతంగా బుద్ధిని వాడుకోవడం వాడొకడు, విషయలోలతతో విపరీతమైన సంగత్యం చేసిన వాడు ఇంకొకడు. ఈ ఇద్దరు రాక్షసులు విశుక్రుడు విషంగుడు, వీరిద్దరిని శ్యామల వారాహి వధించారు అని లలిత సహస్రనామం బ్రహ్మాండ పురాణం మనకి చెప్తాయి. ఇక్కడ విశుక్రుని ప్రాణాన్ని హరించినటువంటి వారాహి ఆవిడ వీర్యనందిత. వీర్యనందిత అంటే ఏమిటి? ఆవిడ సంపూర్తిగా ఈ ఆనందించిందనమాట. అటువంటి వీరుణ్ణి చంపటం వలన ఆవిడికి ఆనందం కలిగింది. అటువంటి అంటే వాడు ఎంత దుష్టుడో తెలిసినప్పుడు, ఆ దుష్టత్వం ప్రజలందరినీ బాధ పెడుతున్నప్పుడు, దేవతలందరినీ బాధ పెడుతున్నప్పుడు, తప్పనిసరిగా దేవత వచ్చి ఆ అవతల వాడిని పూర్తిగా ఎలిమినేట్ చేసినప్పుడు కలిగేటటువంటి అద్భుతమైన ఆనందం వారాహికి లభించింది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. అంటే ఏమవుతుంది, వారాహీదేవి చక్కగా ఈ రకంగా దుష్ట సాంగత్యాలు ఉన్నవారిని, దుష్ట విషయ లోలత్వం ఉన్నవారిని, దుష్టబుద్ధి కలవారిని నిర్జిస్తుంది అనే తెలుస్తుంది. కనుక మంచి వాళ్ళందరూ సేఫే కదా. మంచి వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. వారాహిదేవికి ఆవిడని పూజించండి, ఆవిడని ప్రేమించండి, ఆవిడని ఆరాధించండి. ఆవిడని చక్కగా సమస్త సకలోపచారాలతో ఆవిడని సేవించుకోండి. చక్కగా ఆవిడ ఆశీర్వచనాలు పొందండి.